నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు లబ్ధిదారులు వడ్డీ రియంబర్స్మెంట్ పొంది సొంత ఇంటి యజమానులు కావాలన్నదే ప్రభుత్వం ఆశయమని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పవర్ చీఫ్ విప్ గంధి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి కోరారు. గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి నవరత్నాలు పేదలందరికీ ఇల్లు లబ్ధిదారులకు వడ్డీ రియంబర్స్మెంట్ తొలి దఫా 4,07,300 మందికి 46.90 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో ముఖ్యమంత్రి బటన్ నొక్కి ప్రారంభించారు. భీమవరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి రాష్ట్ర ప్రభుత్వ విప్ శాసనసభ్యులు గంధి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, సంబంధిత శాఖల అధికారులు, లబ్ధిదారులు కలిసి హాజరై తిలకించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ గంధి శ్రీనివాస్ మాట్లాడుతూ, నవరత్నాలు పేదలందరికీ ఇల్లు లబ్ధిదారులకు వడ్డీ రియంబర్స్మెంట్ ఇచ్చిన సొంత ఇంటి యజమానులు కావాలనేదే చరిత్రాత్మక సంఘటనని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో ప్రతి నిరుపేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలన్నదే ప్రభుత్వ ఆశయమని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల గ్రీవెన్స్ సెల్ కార్యక్రమం ప్రతి నెల 3వ శుక్రవారం కలెక్టరేట్ లో జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. భీమవరం కలెక్టరేట్ లో స్పందన సమావేశ మందిరంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఉద్యోగుల గ్రీవెన్స్ సెల్ ప్రారంభమవుతుందని తెలిపారు. ఉద్యోగులు ఎవరైనా తమ సమస్యలు చెప్పుకోవచ్చునని అన్నారు. గ్రీవెన్స్ సెల్లకు వెళ్లదలిచిన ఉద్యోగులకు అధికారులు అనుమతులు ఇవ్వాలని అన్నారు. జిల్లా అధికారులంతా అందుబాటులో ఉండాలని ఆదేశించినట్టు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసిన ఉద్యోగులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆ ప్రకటనలో కోరారు. సమాజంలో వివిధ వర్గాల స్థితిగతులు తెలుసుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం మరో చారిత్రాత్మక చర్య కార్యక్రమాన్ని గురువారం నుండి శ్రీకారం చుడుతోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. గురువారం కలెక్టరేట్ జిల్లా కలెక్టర్ ప్రశాంతి జిల్లాలో చేపట్టనున్న కులగణనపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 19 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కులగణన ప్రారంభం కానున్నదని, దేశంలో బీహార్ తర్వాత కులగణన చేపడుతున్న రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం విశేషమని అన్నారు. బీహార్లో కేవలం కొన్ని కులాల జనాభా వివరాలు మాత్రమే సేకరించగా పూర్తి స్థాయిలో కులగణన చేపడుతున్న తొలి రాష్ట్రం మందే కావడం విశేషమని తెలిపారు. జిల్లాలో 20 మండలాలు, 5 మున్సిపాలిటీలు, 1 నగర పంచాయతీలోని 6,40,610 గృహాలకు సంబంధించి సుమారు 20,68,500 జనాభా ప్రాతిపదికన కులగణన చేపట్టినట్లు తెలిపారు. దీనికోసం 7,051 మంది ఎన్యూమిలేటర్లు, 1,107 మంది సూపర్వైజర్లు నియమించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఈ సర్వే పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ విధానాల నిర్ణయాలు రూపొందించడానికి, సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఈ సర్వే వివరాలు దోహదపడతాయని అన్నారు. తద్వారా బడుగు బలహీన వెనుకబడిన వర్గాల వారికి మరింత మేలు జరుగుతుంది. ఈ సర్వే పూర్తిగా స్వచ్ఛందం, సేకరించిన సమాచారం ప్రభుత్వం వద్ద భద్రంగా ఉంటుందని ఆమె తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూ హక్కు చట్టం భూ దోపిడీ చట్టమని బలరాం అన్నారు. సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 20వ తేదీ శనివారం ఉదయం 10:30 భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, లాయర్ సంఘాలు సంస్థలను ఆహ్వానిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశామని సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం తెలిపారు. తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి అత్రి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఆనాడు ఆదినారాయణరావు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చివరి శ్వాస వరకు ఎన్టీఆర్ పనిచేశారని, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని, గుండె ధైర్యాన్ని ఢిల్లీ దాకా చాటి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి నందమూరి తారక రామారావు అని అన్నారు. తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలు పూర్తి చేసుకుని ప్రజలకు నిరంతరాయంగా సేవలు అందిస్తూ ఉందని, నారా చంద్రబాబు నాయుడు మళ్ళా ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ ఎదురు చూస్తున్న ప్రస్తుత తరుణంలో ఎన్టీఆర్ ఆశయాలను, ప్రజాసేవలను తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కొనసాగిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఆనాడు ఆదినారాయణ, దాసం బాబ్జీ, పొలిశెట్టి చంటి, కేతా సత్యనారాయణ, అల్తి సత్యనారాయణ, పూతినేడి శ్రీనివాస్, వర్రి శ్రీను, కొరిపల్లి హరి, దాసరి నాగరాజు, బొలుసు వెంకటేశ్వరరావు, కసగాని హనుమంతు, చేకూరు రవి, కొరిపల్లి విజయ్ కుమార్, కొరిపల్లి ప్రసాద్, నల్లూరి సురేష్, బోడపాటి సూర్యచంద్రరావు, కొనకల కాంతారావు, కడిమి యోహాను, కొత్తపల్లి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. जोहार अन्न इंडिया, जोहार अन्न इंडिया, जोहार अन्न इंडिया। जोहार इंडिया, जोहार इंडिया, जोहार इंडिया।
28వ వర్ధంతిని ఈ రోజున ఆంధ్రదేశం అంతటా వాడవాడలా జరుపుకుంటున్నాం. సినీ వినీలాకాశంలో ధ్రువతారగా వెలుగొంది ఒక రాముడిగా, ఒక కృష్ణుడిగా చలనచిత్ర పరిశ్రమలో అందరి చేత జయజయలు అందుకున్న తారక రాముడు ప్రజలకి సేవ చేయాలన్న ఉద్దేశంతో 1982 మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగు నేల 4 చెరువులా కూడా విస్తృతంగా పర్యటించి పార్టీ పెట్టిన 9 నెలల్లోనే 1983 జనవరి 9న ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం చరిత్రలో ఎవరి వల్ల కాదని చెప్పి తెలియజేసుకుంటూ నందమూరి తారక రామారావు గారు పేద ప్రజల సంక్షేమం కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన పదవిలో ఉన్నంతసేపు కూడా కృషి చేశారని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. ఆడపడుచులకు తండ్రి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చి ఆయన ఆడపిల్లలందరినీ కూడా వారి జీవితాల్లో వెలుగులు నింపారని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా మనందరం కూడా అనుకోవాలి. దాంతోపాటు చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడం, వస్త్రాలకి రాయితీ మీద వస్త్రాలు ఇవ్వడం, అలాగే బలహీన వర్గాలకి గృహ నిర్మాణం, ఇవన్నీ కూడా ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలు. 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చి ఆ రోజుల్లో పండగ పబ్బాల్లో తప్ప అన్నం తెలియని అందరికీ కూడా 2 పూట్ల 365 రోజులు కూడా భోజనం చేసే సదుపాయం అన్న ఎన్టీ రామారావు గారు కల్పించారు. అత్రి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ గురువారం నాటికి 492వ రోజుకు చేరింది. పొలిశెట్టి కుసుమాంబ జ్ఞాపకార్థం కుమారుడు చలపతిరావు కుటుంబ సభ్యుల సౌజన్యంతో పేదలకు అన్నదానం చేశారు. కార్పొరేట్ టీడీపీ నాయకులు ఆనల ఆదినారాయణ, పొలిశెట్టి చంటి, కేత సత్యనారాయణ, దాసం బాబ్జీ, దాసం నాగరాజు, అల్తి సత్యనారాయణ, కొరిపల్లి హరి, బొలుసు వెంకటేశ్వరరావు, బోడపాటి సూర్యచంద్రరావు, కొనగల్ల కాంతారావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా ఆరువిల్లిలో తెలుగుదేశం గ్రామ అధ్యక్షులు కొవ్వూరు కృష్ణారెడ్డి, తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ వెలగల ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నర్సాపురం పార్లమెంట్ కార్యదర్శి వెలగల శివారెడ్డి, ఆరువిల్లి శెట్టిబల్జ సంఘ ప్రెసిడెంట్ కడల నాగేశ్వరరావు, మేడపాటి కృష్ణకుమారి, వెలగల వెంకటరెడ్డి, సత్య గంగిరెడ్డి, అత్తిలి మండల ఎస్సీసీఎల్ వైస్ ప్రెసిడెంట్ మేడపాటి బాలకృష్ణ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మానవ జీవితానికి సంబంధించిన అనేక నిత్య సత్యాలను తనదైన శైలిలో తేట తెలుగు పదాలతో వర్ణించి తెలుగు వారి హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచి కవి శ్రీ యోగి వేమన అత్తిలి మండలం ఆరువిల్లో వేమనకు మందిరాన్ని నిర్మించి ప్రతి ఏడాది జనవరి 18న వేమన జయంతి ఉత్సవాన్ని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. గురువారం శ్రీ యోగి వేమన 99వ జయంతి ఉత్సవాన్ని నేత్రపర్వంగా జరిపారు. వేకుజామున వెలగల దాసు వంశీయులు వేమనకు గోస నది స్నానం చేయించారు. వేమన మందిరాన్ని పుష్పాలతో విశేషంగా అలంకరించారు. ఉదయం నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై వేమన్ను దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో భజన కీర్తనలు, కోలాట భజన, సినీ సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహించారు. బ్యాండ్ మేళాలు, మంగళ వాయిద్యాల నడుమ బాణసంచ కాల్పులతో విశేషంగా అలంకరించిన పల్లకిపై వేమన చిత్రపటాన్ని ఉంచి గ్రామపుర వీధుల్లో ఊరేగించారు. వేమన పల్లకి కింద నుంచి తల్లిదండ్రులు తమ చిన్నాలను దాటించారు. అలా చేయడం వల్ల పిల్లలకు ఆశ పెరుగుతున్నది గ్రామస్తుల నమ్మకం. ఉత్సవాలకు హాజరైన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన గృహోపకరణ, ఫ్యాన్సీ వస్తు దుకాణాల వద్ద సందడి నెలకొంది. వేమన జయంతి సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. దేశ విదేశాల్లో ఉన్న వారు స్వగ్రామానికి చేరుకుని బంధుమిత్రులతో ఉత్సాహంగా గడిపారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణ ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వేమన ఆలయ కమిటీ చైర్మన్ వెలగల అమ్మిరెడ్డి, కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆరువిల్లి యోగి వేమన్ను గ్రామానికి చెందిన ప్రముఖ సినీ దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి, నిర్మాత కె అచ్చిరెడ్డిలు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డిలను ఆలయ కమిటీ చైర్మన్ వెలగల అమ్మిరెడ్డి సత్కరించారు. క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న కబడ్డీ పోటీలను తిలకించారు.
ఆరవెల్లి వేమన జయంతి ఉత్సవాల్లో భాగంగా గ్రామసింహాలని శునకాలకు అన్నదానం చేశారు. పలు రకాల ఆహార పదార్థాలను కావిడిలో పెట్టుకుని గ్రామంలో తిరుగుతూ కనిపించిన శునకాలకి విసిరివేసి ఆహార పదార్థాలు వడ్డించారు. హలో సార్, కొద్దిగా ముందు. ఓకే ఓకే. ఆయన దగ్గరికి సుఖమహర్షి అంటే వ్యాస మహర్షి కుమారుడు సుఖమహర్షి ఆయన దగ్గరికి పోతాడు. ఆయన్ని పరామర్శించారు. అని పాండవుల సేవలు అర్జున ప్రసాదం పోయే మళ్ళీ నేను కలియుగంలో పుట్టినప్పుడు నాకు ఈరోజు శ్రీ యోగి వేమన ఉత్సవ సందర్భంగా ఆరవల్లి పరిసర గ్రామ ప్రజలకు నా శుభాకాంక్షలు. ఈరోజు శ్రీ యోగి వేమన 1926లో శ్రీ యోగి వేమన వారిని సత్యనారాయణ దాల్చాని అతను ఇంకా కొంతమంది నాయకులు రంగూన్ నుంచి తీసుకొచ్చి 1926లో ఈ ఫోటో పెట్టి ఇక్కడ పూజ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆరవల్లి గ్రామం ఎంతో సురక్షితంగా ఉందని ప్రతి సంవత్సరం కూడా జనవరి 18 ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది. అలాగే అన్ని దానంలో కన్నా అన్నదానం మిన్న అని ఆ రోజు వేమన రాసిన పద్యాల్లో ఉన్న సందర్భంగా అందరూ ఆకలితో ఉండకూడదు, అలాగే మూగజీవులు కూడా ఆకలితో ఉండకూడదని మన భాస్కర్ వంశీకులైన మన వెంకట భాస్కర్ రెడ్డి వాళ్ళ మునుమనం ఈరోజు మనందరూ సంవత్సరంలో ఒకసారి స్నానం పొద్దుగా 4 గంటలకి, తర్వాత ఈ రోజుగా మన ఊళ్ళో పూజ చేసి ముందు గుండా దేవుడికి నైవేద్యం పెట్టి తర్వాత ప్రతి జీవి ఆకలితో ఉండకూడదని ఈ శునకాలకి అన్నం పెట్టడం, కావిడితో పిండి వంటలు చేసి భోజనం పెట్టడం జరుగుతుంది. ఈ ఆనవాయితీ ఎప్పుడు కూడా జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. అమ్మిరెడ్డి గారు చెప్పినట్టు మేము గత 99 సంవత్సరాల నుంచి వేమ జయంతి జరుపుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఊరి గ్రామ ప్రజలందరికీ మరియు బంధుమిత్రులందరికీ వేమ జయంతి శుభాకాంక్షలు. గత 99 సంవత్సరాల క్రితం నుంచి కూడా ప్రతి సంవత్సరం మేము మా ఊర్లో వేమ జయంతి జరుపుకుంటున్నాము. ఈ రోజున ఏ జీవి కూడా ఆకలితో ఉండకూడదని చెప్పి కుక్కలకి, ఊర్లో ఉన్న శునకలన్నింటికీ కూడా మేము భోజనం పెడతామండి. అదే చేతితో ఊర్లో బంధుమిత్రులు, విదేశాల నుంచి వచ్చిన వారందరికీ కూడా ఇక్కడ అన్న సందర్భం జరుగుతుంది. చాలా గొప్పగా చేసుకుంటాం ప్రజల సహకారంతో, కృష్ణ సహకారంతో. సో యాక్చువల్గా ఈ వేమ జయంతి జరగడానికి గల మూల కారణం 99 సంవత్సరాల క్రితం మా ఊర్లో అన్ని గుడిసెలు ఉండేవని. ప్రతి సంవత్సరం మే నెలలోని గుడిసెలన్నీ తగలకపోవడం వల్ల మా ఊర్లో మా ముత్తాత గారు దాస్ గారికి కళ్ళలో కనిపించి వేమన గారు నన్ను పూజించినట్లయితే కనుక ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆ రోజున చిన్న విగ్రహాన్ని, చిన్న వేమన గారి ఫోటోని ఊరి రెడ్ రోడ్ మీద పెట్టి పూజించడం జరిగింది. ఆ సంవత్సరం నుంచి గత ఈ 99 సంవత్సరాల్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు చూసినట్టు మా ఊర్లో అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ హ్యాపీగా పొందుతున్నామని కేవలం వేమన గారి వల్ల. సో ఆ వేమన గారిని ప్రతి సంవత్సరం మేము స్మరించుకుంటూ 99 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇయర్ విజయంగా 100వ సంవత్సరం పూర్తి చేసుకుంటున్నామండి. ప్రజలందరికీ తెలిసినట్టు వేమన గారు అంటే ఓన్లీ కవే కాదండి, మా ఊరి యొక్క ఆరాధ్య దైవం అండి. సో దీనికి కారణం మా ఊరి ప్రజలు మరియు అమ్మిరెడ్డి గారు, ఊరు గ్రామ పెద్దలందరూ సహకారంతో సంతోషంగా జరుపుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం పేరిట విజయవాడలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ 206 అడుగుల విగ్రహం ఒక చారిత్రాత్మక ఘట్టమని
రాష్ట్ర పౌర సరఫరాలు విద్యాలయ వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకులో మంత్రి క్యాంప్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమే 400 కోట్లకు పైగా వెచ్చించి విగ్రహం ఏర్పాటు చేయడమని అన్నారు. ప్రపంచ మేధావిగా గుర్తింపు పొంది సంఘ సంస్కర్తగా అంబేద్కర్ చేసిన సేవలు అజరామమని తెలిపారు. ఆ మహానేత రచించిన రాజ్యాంగం ప్రకారమే నేను ఎమ్మెల్యే మంత్రి కాగలనని స్పష్టం చేశారు. పర్యాటక ప్రాంతంగా కూడా ఈ స్మృతివనాన్ని తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. శుక్రవారం ఈ అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవానికి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది హాజరు కానున్నారని, తణుకు నియోజకవర్గం నుండి సైతం అత్యధిక సంఖ్యలో విజయవాడకు తరలి వెళ్లనున్నట్లు చెప్పారు. అత్యాధునికంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహం లేజర్ లైటింగ్ తో రూపుదిద్దుకున్న తీరు కన్నుల పండుగగా ఉంటుందని తెలిపారు. అంబేద్కర్ గారి శృతి వనం విజయవాడ నడిబొడ్డులో 20 ఎకరాల్లో ఆ శృతివనాన్ని, ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహంగా పేరుగాంచింది. ఏదైతే బేస్ నుంచి విగ్రహం అన్నీ కలిపి 206 అడుగుల విగ్రహం, 400 పైచిలకు కోట్లతోటి దాన్ని అభివృద్ధి చేయటం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు రాజ్యాంగాన్ని రాసిన రచయిత. మరి ఆయన రాసిన రాజ్యాంగం వల్లే నేను ఒక బీసీగా జడ్పీ చైర్మన్ చేసిన, ఎమ్మెల్యేని చేసిన, మంత్రిని చేసిన ఆయన రాసిన రాజ్యాంగం వల్లే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అటువంటి సంఘ సంస్కర్త గారు బాబా సాహెబ్ అంబేద్కర్ గారు మరి ఆయన ఎంతో మందికి రాజ్యాంగాన్ని కల్పించిన వ్యక్తిగా మరి అటువంటి విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలోనే అతి పెద్దదైన విగ్రహాన్ని ఆవిష్కరించటం మరి రేపు 19వ తారీఖున పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంచి అధునాతకమైన పార్కుగా తీర్చిదిద్ది, ఎంచేదంటే కోట్లాది రూపాయల వాల్యూ గల సైట్లో ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయటం, నడిబొడ్డు విజయవాడలో దాన్ని మంచి శృతివనం కింద చక్కగా ఏర్పాటు చేసి అందులో ఎన్నో లైబ్రరీలు అవి ఎన్నో రకాల అన్నీ కూడా ఏర్పాటు చేసి ప్రజలకు అందరికీ ఉపయోగపడే విధంగా ప్రపంచంలోనే అతి టూరిస్ట్ స్పాట్ లాగా అయ్యే విధంగా ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. మృతుల కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్ బీమా అండగా నిలబడుతుందని రాష్ట్ర పౌర సరఫరాలు విద్యుత్ వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకులో మంత్రి క్యాంప్ కార్యాలయంలో గురువారం అత్తిలి మండలం వరిగేడి గ్రామానికి చెందిన కడికిరెడ్డి మాణిక్యాలరావు ఇటీవల మృతి చెందిన ఘటనకు సంబంధించి సహజ మరణంగా కుటుంబ సభ్యులకు మట్టి ఖర్చు నిమిత్తం 10,000 అందజేశారు. వైఎస్ఆర్ బీమా కార్యక్రమంలో భాగంగా ముందుగా మట్టి ఖర్చులకు 10,000 ఇచ్చామని, రానున్న రోజుల్లో 90,000 మృతుల కుటుంబ సభ్యులకు అందజేయనున్నట్లు తెలిపారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా తణుకు నియోజకవర్గంలో గల ఎన్టీఆర్ విగ్రహాలకు తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆర్మిల్లి రాధాకృష్ణ తనయుడు ఆర్మిల్లి నిఖిల్ రత్న ఆధ్వర్యంలో తణుకు పట్టణంలో బుద్ధాల బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేశారు. ఈ సందర్భంగా తణుకు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కరగడ వెంకటకృష్ణ మాట్లాడుతూ నందమూరి తారక రామారావు సినీ రంగం, రాజకీయ రంగంలో ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న మహనీయుడని అన్నారు. బీసీలకు పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, బీసీలకు అనేకమైన రాజకీయ అవకాశాలు కల్పించి బీసీలకు ఎన్నో పథకాలు పెట్టిన మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని అన్నారు. కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు బసవ రామకృష్ణ, పరిమి వెంకన్నబాబు, నల్ల భాస్కర్ రావు, ఒమ్మి రాంబాబు, గుమ్మల హనుమంతు, తాదుపూడి మారుతిరావు, తమరపు పల్లపురావు, కుప్పాల ఇంద్రాదేవి, కటూరి కాశీ విశ్వేశ్వరరావు, కడియాల సూర్యనారాయణ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇలా చూడండి.
తెలుగుదేశం పార్టీ నాయకత్వం, తెలుగుదేశం పార్టీ నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం. స్వర్గీయ తారక రామారావు ప్రవేశపెట్టిన అనేక రకాలైన పథకాలు ఈరోజు ప్రతి ఒక్కరికి ప్రతి రాష్ట్రంలోనూ దేశానికి ఆదర్శంగా నిలిచినవి. ఆయన ఎప్పుడు కూడా పేద ప్రజల మన్ననలు పొంది వారు ఎలా బతకాలి, ఎలా ఉండాలన్న దాని మీదే ఆయన ఆలోచనతో ఉండేది. ఆయన హయాంలో పేదవాడికి తింటాకి తిండి ఉండాలి, ఉంటాకి ఇల్లు ఉండాలి, కట్టుకోవడానికి బట్టలు ఉండాలి, ఇలాగా జీవించాలనే ఆలోచనతో ఆయన ప్రవేశపెట్టిన ప్రతి పథకం కూడా ఈరోజు కూడా కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఆయన ఆశయాలను కూడా కొనసాగిస్తూ ప్రతి పేదవాడికి కూడా వైద్యం కూడా అందుబాటులో తీసుకొచ్చి వారికి ఇల్లు కానీ లేకపోతే ఉండడానికి ఇది కానీ సామాజికంగా సమానత్వం రావాలన్న ఉద్దేశంతో చాలా పథకాలు ప్రవేశపెట్టి ఆయన ఆదర్శంగా తీసుకుని ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. జనసేన పార్టీ రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విడవ రామచంద్రరావు రాజమండ్రిలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాబోయే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు వేగవంతం చేయాలని విడవ రామచంద్రరావుకు నాదెండ్ల మనోహర్ సూచించారు. ప్రపంచ మేధావి దళితుల ఆరాధ్య దైవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ఆవిష్కరణ కుల మత రాజకీయాలకు అతీతంగా జరిపించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫెలోషిప్ జాతీయ అవార్డు గ్రహీత దళిత ఉద్యోగుల సంఘ మాజీ జిల్లా అధ్యక్షులు బొడ్డి విక్టర్ బాబు ప్రభుత్వాన్ని కోరారు. బోధించు, సమీకరించు, పోరాడని అంబేద్కర్ నినాదాన్ని ఈ నిలువెత్తు విగ్రహం పదే పదే గుర్తు చేసి ప్రజావాణిని చైతన్యవంతులు చేస్తుందని అన్నారు. ఈ మహోన్నత కార్యక్రమాన్ని గౌరవించి అంబేద్కర్ గణ్యవాళ్ళు అర్పిద్దామని విక్టర్ బాబు కోరారు. భూ హక్కు యాక్ట్ 27 వలన ప్రజలు ప్రభుత్వం కుంటివాలం చేసిందని తణుకు బార్ అసోసియేషన్ న్యాయవాదులు అన్నారు. గురువారం న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి ఒంటికాలపై నిలబడి ప్రభుత్వం చేసిన చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రము చేయని చీకటి చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయడం చాలా దుర్మార్గమైన విషయమని అన్నారు. ఈ చట్టం వలన భూ యజమానులకు పూర్తి స్థాయిలో నష్టం జరుగుతుందని తెలిపారు. చట్టాలపై అవగాహన లేని ప్రభుత్వ అధికారులు చట్టాన్ని అమలు చేయమంటే ప్రజలకు రాజ్యాంగం కల్పించే హక్కును కాలరాయడమేనని అన్నారు. ఇది కేవలం ప్రజల హక్కులపై రాజకీయ నాయకులు దాడి అని అన్నారు. చట్టాన్ని రద్దు చేసే వరకు న్యాయవాదులు పోరాడతారని, ప్రజలను చైతన్యవంతం చేసి ప్రజాపాలనకి సిద్ధమవుతారని న్యాయవాదులు ప్రభుత్వానికి తెలిపారు. ఈ చట్టం రద్దు వరకు పోరాటం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో విజయ్ కుమార్, కొండా శ్రీనివాస్, కౌర వెంకటేశ్వర్లు, పొట్ల శ్రీను, సర్లా ప్రతాప్ కుమార్, నాగార్జునదాసు, కామన్ మునుస్వామి తదితరులు పాల్గొన్నారు. రద్దు చేయాలి ఏపీ టైటిల్ డీడ్ యాక్ట్, రద్దు చేయాలి ఏపీ టైటిల్ డీడ్ యాక్ట్, ఏపీ టైటిల్ డీడ్ యాక్ట్, ఏపీ టైటిల్ డీడ్ యాక్ట్, ఏపీ టైటిల్ డీడ్ యాక్ట్. వర్ధిల్లాలి న్యాయవాదుల ఐక్యత, వర్ధిల్లాలి న్యాయవాదుల ఐక్యత, వర్ధిల్లాలి న్యాయవాదుల ఐక్యత. రద్దు చేయాలి ఏపీ టైటిల్ డీడ్ యాక్ట్, వర్ధిల్లాలి న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. కాపాడాలి పౌర హక్కులను, కాపాడాలి పౌర హక్కులను, కాపాడాలి పౌర హక్కులను, కాపాడాలి పౌర హక్కులను. రద్దు చేయాలి ఏపీ టైటిల్ డీడ్ యాక్ట్. ప్రభుత్వం అక్టోబర్ 31, 2023న ఏపీ టైటిల్ డీడ్ యాక్ట్ని అనుమతిస్తూ అది ఆచరణలో తీసుకురావడం జరిగింది. మరి ఏపీ టైటిల్ డీడ్ యాక్ట్ అంతా కూడా లోపభూయిష్టంగా ఉంది, ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించే విధంగా లేదు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మరి భూముల మీద హక్కుల్ని, అధికారాలని మరి రెవెన్యూ పీపుల్ కట్టబెట్టడం జరిగింది. 550 కోట్లు ఉన్నటువంటి మన రాష్ట్రంలో 26 మంది ఉన్న కలెక్టర్లు ల్యాండ్ డిస్ప్యూట్స్ ఏ విధంగా పరిష్కారం చేస్తారని చెప్పి వారిని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే కోర్టు పరిధిలో లేకుండా, కోర్టు యొక్క న్యాయస్థానాల పరిధిలో లేకుండా వాళ్ళు ఏపీ టైటిల్ డీడ్ యాక్ట్ పెట్టడం జరిగింది. దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తూ ఈ 2 నెలల నుంచి ఈ యొక్క సమ్మె కొనసాగిస్తున్నాం. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మనం ఈ యొక్క ప్రజల యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడటానికి ఈ రోజున మరి ప్రభుత్వం ఏదైతే
తప్పుడు విధంగా యాక్ట్ తీసుకొచ్చిందో దాన్ని రద్దు చేయాలని చెప్పేసి కోరుతూ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ పోరాటానికి ప్రజల మద్దతు కూడా మేము కోరుతున్నాం. ఇంచేదంటే మన రాజ్యాంగం కల్పించిన హక్కు ఏదైతే ఉందో ఆస్తి హక్కు, అలాగే పౌర హక్కులు, సివిల్ లిబర్టీస్ అన్ని కూడా దొంగలో దుక్కి మరి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఏపీ టైటిల్ డీడ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలి, లేదంటే మిమ్మల్ని మేము ఇంటికి పంపించే రోజు దగ్గరలో ఉందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అంగన్వాడీల సుదీర్ఘ న్యాయ పోరాటానికి ప్రజల మద్దతు ఇవ్వాలని సిఐటి జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ విజ్ఞప్తి చేశారు. గురువారం తణుకు కోర్టు వద్ద 38వ రోజు సమ్మెలో అంగన్వాడీలు వినూత్నంగా గడ్డి తిని నిరసన వ్యక్తం చేశారు. ఎన్ని రోజులైనా పోరాటం ఆగదని, ఎస్మా ఎత్తివేయాలని, వేతనాలు పెంచాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడీలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని గత 38 రోజులుగా పోరాడుతున్నారని అన్నారు. నేను ఉన్నాను విన్నానని ఓట్లు వేయించుకుని ప్రజలను జగన్ మోసం చేశారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇంత నిరంకుశమైన పద్ధతులు చెల్లవని అన్నారు. జగన్ అప్పుడు చెప్పిన దానికి నేడు ప్రభుత్వంలో చేస్తున్న దానికి చూస్తున్నప్పుడు చాలా తేడా ఉందని అన్నారు. అధికార మదంతో విర్రవీగుతున్న ప్రభుత్వానికి ప్రజలు తగిన శాస్తి చేస్తారని హెచ్చరించారు. అంగన్వాడీ నాయకులు పివి ప్రమీల మాట్లాడుతూ మాకు ఇచ్చిన హామీలు అమలు చేయమంటే మాపై దాడి చేయడం సిగ్గుచేటని అన్నారు. మహిళలపై ఎస్మా ప్రయోగించి ప్రభుత్వం నవ్వుల పాలైందని అన్నారు. కార్యక్రమంలో మణిమాలతి, కనకదుర్గ, రజని, తాయారు, జ్యోతి, వరలక్ష్మి, సిఐటి నాయకులు రంగారావు తదితరులు పాల్గొన్నారు. కష్టపడి పనిచేస్తున్నామని మేము 22 సంవత్సరాల నుంచి మేము చాలా కష్టపడి వర్కులు చేస్తున్నాం. మీరు ఎన్ని యాప్లు పెట్టినా మేము ఏది చేయమని అనకుండా మేము అన్ని వర్కులు చేస్తున్నాము. మీకు 100% అంటే 100% మేము పర్సెంటేజ్లు అన్నీ పూర్తి చేస్తున్నాం. రాత్రి అనక పగలనక ఆ 100% పూర్తి అయ్యేదాకా మేము యాప్లన్నీ వర్కులు చేస్తున్నాము. మీరు టైం టు టైం మీకు ఏ రిపోర్ట్లు ఇమ్మన్నా ఇస్తున్నాము. మేము పిల్లలతోటి మా చదివించుకోవడానికి కూడా మాకు కష్టంగా ఉంటుంది. ఈ 11,500 మాకు ఏమాత్రం సరిపోవట్లేదు. ధరలు విపరీతంగా పెరిగినాయి. కాలేజీ ఫీజులు కట్టాలి, ఆటో ఫీజులు కట్టాలి, కుటుంబాన్ని పోషించాలా, మేము బడికే ఖర్చు పెట్టాలా? మీరే ఆలోచించండి. ఒకసారి మా జీతాన్ని చూసి మీరు మా జీతంతో ఎలా బతకాలో ఒకసారి ఒక్కరోజు మీరు బతికి చూపించండి, చూడండి, అప్పుడే మీకు తెలుస్తుంది మేము ఎంతగా బాధపడుతున్నాము. 5 సంవత్సరాల తర్వాత ధరలు పెంచుతూనే ఉంటున్నారు. పెంచకుండా ఉంటే మేము 11,500కే బతుకుతాము. మీరు 11,500 ఉన్నప్పుడు ధరలు తక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు చూస్తే మాకు 26,000 ఇచ్చినా కూడా మాకు సరిపోదు. మేము కనీస వేతనం 26,000 అడుగుతున్నాం. మాకు ఎంతో కొంత పెంచి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇంటర్ కాలేజియేట్ కమ్ యూనివర్సిటీ సెలక్షన్స్ రాజమహేంద్రవరంలో నిర్వహించగా తణుకు ఎస్కేఎస్డి మహిళా కళాశాలకు చెందిన బి నాగలక్ష్మి దుర్గా క్రాస్ కంట్రీ పోటీల్లో తృతీయ స్థానం పొందింది. ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నాందేడ్లో జరిగే ఆల్ ఇండియా క్రాస్ కంట్రీ ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో పాల్గొంటుందని ప్రిన్సిపాల్ కట్టు రామకృష్ణ తెలిపారు. విద్యార్థిని కరస్పాండెంట్ చిట్టూరు సత్యఉషారాణి, పిడి రత్నకుమారి అభినందించారు. యూటీఎఫ్ భారతీయ సమావేశం జిల్లా కార్యదర్శి టీజే జయకుమార్ అధ్యక్షతన తణుకు ఎన్జీఓ హోంలో జరిగింది. రాష్ట్ర కోశాధికారి బి గోపిమూర్తి, పిఎస్ విజయరాజు, ఏకేవి రామభద్రం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఉపాధ్యాయుల పిఆర్సీ, డిఏ, పిఎఫ్, ఏపీజీఎల్ఐ సరెండర్ సెలవు తదితర బకాయిలను 18,096 కోట్లు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నెల 19న తాలూకా కేంద్రంలో 24 జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 1 నుండి 3 వరకు భీమవరంలో రిలే నిరాహార దీక్షలు చేస్తామని అన్నారు. సిపిఎస్ రద్దు కోరుతూ రాజమహేంద్రవరంలో భారీ సభ నిర్వహిస్తామని తెలిపారు. ఎంవి రాజేష్, ఆర్ కర్నేలు, జి గౌతమ్, ఎం వీర్రాఘవులు, ఏ అప్పలరాజు, బి సురేష్, ఎస్ సురేష్, ఎస్కే వెంకన్న సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్. రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని వెంటనే, రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని వెంటనే. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ విజయవాడ కేంద్రంలో రాజకీయ పార్టీలకి, కార్మిక సంఘాలకి అందరికీ కూడా ధర్నాలకు పర్మిషన్ ఇచ్చి యూటీఎఫ్కి మాత్రమే పర్మిషన్ ఇవ్వమని చెప్పి ఈ రోజున మాకు పర్మిషన్ ఇవ్వకుండా అక్రమంగా అరెస్టులు చేసింది. అయినప్పటికీ పోరాటం మేము ముందుకి కొనసాగిస్తూ ఉన్నాం. రేపు 19వ తేదీన అన్ని తాలూకా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, 24వ తేదీన జిల్లా కేంద్రం భీమవరంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేస్తూ ఉన్నాం. అప్పటికీ ఈ బకాయిలు విడుదల చేయకపోతే ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు జిల్లా కేంద్రాల్లో నిరవధిక నిరాహార దీక్షలు చేస్తాం. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే రాష్ట్ర వ్యాప్త పోరాటానికి పోతాం. అదేవిధంగా ఎన్నికైనటువంటి వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేస్తారన్నటువంటి ముఖ్యమంత్రి తన హామీని అమలు చేయలేదు. ఓపీఎస్ అమలు చేయాలని చెప్పి రాజమండ్రిలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బహిరంగ సభని నిర్వహిస్తా ఉన్నాం. ఏ రాజకీయ పార్టీలకి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ చెప్పేది ఏంటంటే, ఏ రాజకీయ పార్టీ అయితే మాకు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ వేస్తుందో ఆ రాజకీయ పార్టీలకే మేము ఓట్లేస్తాం, ఓట్ ఫర్ ఓపీఎస్ అనే పేరుతో మేము ఈ పోరాటాన్ని చేస్తా ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగ ఉపాధ్యాయులకి వచ్చినటువంటి బకాయిలు, అదేవిధంగా 12వ పిఆర్సీకి సంబంధించిన 30% ఐఆర్ ఇవ్వాలని చెప్పి, 1వ తేదీనే జీతాలు ఇవ్వాలని చెప్పి ఈ సమస్యల మీద మేము పోరాటాలకి పోతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించాలి. లేనటువంటి పరిస్థితుల్లో రేపు జరగబోయే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లిస్తాదని చెప్పి సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసి ఇప్పటివరకు ఆ వాగ్దానాలు ముఖ్యంగా ఉద్యోగులు ఉపాధ్యాయులకి ఇవ్వవలసిన ఐఆర్ కానీ, కొత్త పిఆర్సీ వేశారు, ఐఆర్ లేదు ఇంతవరకు, పాత డిఏలు ఎరియర్స్ లేవు, అలాగే మేము దాచుకున్న పిఎఫ్ డబ్బులు రాలేదు. మొత్తం 18,096 కోట్లు ఇంతవరకు రాలేదనే పరిస్థితిలో ఈ సంక్రాంతి గడిచిపోయింది. ఈ సంక్రాంతి అయిన తర్వాత ఈ ప్రభుత్వ దమననీతిని నిరసిస్తూ రేపొద్దున డివిజన్ కేంద్రాలు పాలకొల్లు, నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, అలాగే 24వ తేదీ జిల్లా కేంద్రంలో నిరసన ప్రదర్శనలు, అలాగే అప్పటికి దిగిరాకపోతే ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు చేపడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. తణుకు డిపోలో భద్రతా మాసోత్సవ కార్యక్రమంలో భాగంగా నర్సాపురం వైఎన్ కళాశాల హెచ్ఎస్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ చినమిల్లి శ్రీనివాస్ పాల్గొని విలువైన విషయాలు వివరించారు. ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే మానసిక ప్రశాంతత అవసరమని, డ్రైవింగ్ చేసేటప్పుడు కోపం, ఆవేశం, అనవసర విషయాల గురించి ఆలోచన చేయడం వంటివి చేయకుండా ఉంటే ప్రమాదాలను చాలా వరకు నియంత్రించవచ్చునని వివరించారు. కేవలం ప్రమాదభరిత సూచనలే కాకుండా మంచి జీవన విధానానికి ఉపయోగపడే ఎన్నో విషయాలు వివరించారు. డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ అధ్యక్షతన ఈ కార్యక్రమంలో ఆఫీస్ సూపరింటెండెంట్ రమణమూర్తి, గ్యారేజ్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్, పున్నయ్య, బివికే రావు, కళ్యాణరాజు, ఆలీ తదితరులు పాల్గొన్నారు. నామంలో కాదు, దేవుడు విలువ కూడా తెలియదు. దాన్ని బట్టి నీ మనోధైర్యం ధీమా వస్తుంది. ఆ ధీమా మనకున్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ మనకు ఉండాలి. ఈ మైండ్ ఇలా ఉండాలి, ఎస్ ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం. ఏ ప్రాబ్లం ఫేస్ చేసే ధైర్యం నీకు ఉండాలి, ధైర్యం నీకు ఉండాలి. ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు ఏ కాన్ఫిడెంట్ అండ్ స్ట్రాంగ్ డిటర్మిన్ మైండ్ కెన్ థింక్. అది ఆలోచిస్తుంది బాగా. ఎప్పుడు ఆలోచన కోల్పోతావు? నువ్వు భయపడితే. ఎందుకు భయపడ్డావు? తప్పు చేస్తే. ఎందుకు తప్పు చేసావు? డ్యూ టు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, అవగాహన లేదు. ఇందాక చెప్పాను కదా, ఆల్ ది మాన్యువల్స్ ఆఫ్ లైఫ్ అనేది మీకు క్లియర్గా చెప్పాను. ఏంటవి? రామాయణ, మహాభారత, పురాణ్ ఇలాంటి గ్రంథాలు చదవాలి, బైబిల్ లాంటి గ్రంథాలు చదవాలి. చదివితే ఎలా బతకాలో తెలుస్తున్నాను కదా. ఎలా బతకాలో తెలుసుకుని బతికితే తిరుగులేదు. కానీ అవి ఏం తెలియకుండా వీడికి నచ్చినట్టు బతికేసి చేయకూడదు తప్పులు చేసి శరీరం పాడి, బుర్ర పాడి అన్నీ అయిన తర్వాత ఏం చదివినా ప్రయోజనం లేదని తెలుసుకోవాలి. స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా వేల్పూరు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమం వేల్పూరు గ్రామ మాజీ సర్పంచ్ వెనుమర్తి సోమసుందరరావు, సాదే సేమేలరాజు, వల్లూరి వెంకటరామ్మోహన్, గున్నం రాజారావు, గుత్తుల రంగారావు, చల్లా శ్రీనివాస్, విశ్వనాథన్ శ్రీనివాసరావు, రెడ్డి నరేంద్ర ప్రసాద్, రెడ్డి కేశవరావు, ముచ్చాల సత్యనారాయణ, పారిచాల సత్యనారాయణ, పెన్నాడ సత్యనారాయణ, గొల్ల ఆంజనేయులు, చుండ్రు వెంకటేశ్వర్లు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, వేల్పూరు గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కల్లుగీత వృత్తి రక్షణ ఉపాధి కోసం జరిగే 15వ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షులు జిత్తికి నరసింహమూర్తి గీత కార్మికులకు పిలుపునిచ్చారు.
గురువారం ఇరగవరం మండల కేంద్రంలోని గీత కార్మికుల సమక్షంలో మహాసభ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా నరసింహమూర్తి మాట్లాడుతూ కల్లు గీత నమ్ముకొని ఈ రాష్ట్రంలో వేలాది మంది గీత కార్మికులు వృత్తిపై ఆధారపడి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం గీత వృత్తి సంక్షేమానికి ఎటువంటి నిధులు కేటాయించకుండా వృత్తిని నాశనం చేస్తుందని అన్నారు. మహాసభలో గీత కార్మిక వృత్తి గురించి చర్చించి రాబోయే కాలంలో పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆహ్వాన సంఘ అధ్యక్షులు కామ మునుస్వామి, పిల్లి ఏడుకొండలు, వీరవల్లి వెంకటేశ్వరరావు, పాల సత్యనారాయణ, పెచ్చటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.